ఒకప్పుడు ఇండియాలో నక్సలైట్లు ఎక్కడుంటారో తెలిసేది కాదు. కానీ పోలీసులు ఎక్కడుంటారో నక్సలైట్‌లకి తెలిసేది. దాంతో బెదిరింపులా, మర్డర్‌లా, పోలీసుల్ని చంపడాలా ఇది చేసి వీరోచిత పోరాటం కింద ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అయితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నక్సల్స్‌ని చర్చలకు పిలవడం, నక్సలైట్లు చర్చలకు రావడం జరిగింది. మెయిన్ నాయకులందరూ ఆర్‌కే దగ్గర నుంచి అందరు నాయకులు చర్చలకొచ్చారు. అప్పటిదాకా నక్సల్స్‌లో 7 గ్రూపులుండే. 7 గ్రూపులు కలిసిపోయి ఒకటేగా మావోయిస్ట్ పార్టీగా అవతరించారు. జనశక్తి అని జెప్పేసి, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ అని ఇట్లాంటి అనేక పేర్లతో ఉండేటటువంటి నక్సల్ సంస్థలన్నీ ఒక్కటైపోయి మావోయిస్ట్ అనేటటువంటి పేరుతో అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది. దాంతో నక్సలిజాన్ని పెంచి పోషించాడు రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ పోలీసుల్ని ఆ టైంలో వాడుకున్నారు. వీళ్ళు అక్కడికొచ్చాక అజ్ఞాతం నుంచి ఎలా వచ్చారు? ఎలా వెళ్లారు? వీళ్ళ వెనకాల ఉన్నోళ్ళెవరు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? తినేదెక్కడ? తాగేదెక్కడ? ఉండేదెక్కడ? పనిచేసేదెక్కడ? ఇవన్నీ అప్పటినుంచి ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాతే భారతదేశంలో నక్సలిజం అంతం జరిగింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ అదే పని చేసింది. ఓ పక్కన కాల్పుల విరమణకి వెనక్కి తగ్గినట్టు నటించినాయి. సేమ్ టైమ్ అంత్యక్రియలకు ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించినాయి ఖొమైనీ అంత్యక్రియలకి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నలుమూలల నుంచి అక్కడికి వెళ్ళే జనాలతో తరహాలోనే వాళ్ళు కూడా పోయారు. దేశంలో 500 చోట్ల ఉన్నటువంటి ప్లేసెస్‌ని మేము ఐడెంటిఫై చేసామని ఇజ్రాయెల్ గర్వంగా చెప్పింది తాజాగా. నే ఏదైతే గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది 140 దాడులు గాని, అంతకు ముందు రోజున జరిగినటువంటి దాడి గాని, ఇవన్నీ కూడా ఇరాన్‌లో ఇంతవరకు ఎవరు పసిగట్టనివి. ఇళ్ళనుకున్నారు, అపార్ట్మెంట్‌లనుకున్నారు, ఫ్లాట్‌లనుకున్నారు, వ్యాపారాలనుకున్నారు. నిజంగా చూస్తే అవన్నీ సైన్యం పరోక్షంగా నడుపుతున్నాయి. అంటే బయట ప్రపంచానికి మామూలు లాగా కనిపిస్తా కథ నడిపినటువంటి వాటిని ఐడెంటిఫై చేసి లేప్పడేస్తున్నది ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని.